అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాకు మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నయ్య గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు, మీరు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎంతో కష్టపడి పనిచేసినాము. వీర మహిళలు ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేసాము అన్నయ్య కోసము. అన్నయ్య పార్టీ విలీనం చేసిన తర్వాత ఏ పార్టీ వైపు కూడా కన్నెత్తి చూడకుండా జనసేన పార్టీ కోసమే ఎదురు చూసాము. ఎందుకంటే జనసేన పార్టీ వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతోనే జనసేన పార్టీ స్థాపించిన వెంటనే జనసేన పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ కోసము ఎంతో కష్టపడ్డాము అన్నయ్య గారు. మేము ఈరోజు జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ గారికి ఫస్ట్ నుంచి ముందు నుంచి కూడా టీసీ వరుణ గారికే టికెట్ అని చెప్పారు అన్నయ్య గారు. మీరు ఈరోజు అవకతవకలు అవుతూ ఉంటే చూసి బాధేస్తుంది అన్నయ్య గారు. నా కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ ఎమోషన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు, దయచేసి మీకు దండం పెడుతున్నా, వీర మహిళగా దండం పెడుతున్నాను అన్నయ్య గారు. జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ గారికి టికెట్ కేటాయించండి. మేము జనసేన పార్టీలో 5 ఏండ్ల నుంచి కష్టాలకి నష్టాలకి అధికార పార్టీ పెట్టే బాధలకి కేసులకి అన్నిటికీ భరించి మేము పార్టీ కోసం జనసేన జెండా కోసం పనిచేసాం అన్నయ్య గారు. దయచేసి మా పైన దయ కలిగి టీసీ వరుణ గారికి టికెట్ కేటాయించాలని ప్రార్థిస్తున్నాం పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు. ఒకవేళ టీసీ వరుణకి ఇవ్వకపోతే అన్నయ్య గారు, ఇక్కడ కార్యకర్తలు మన జనసేన పార్టీ జెండా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుందని చెప్తున్నాను అన్నయ్య గారు. మీకు అర్థం చేసుకోండి. ఈరోజు మాకు మీడియా మిత్రులు కూడా మీరు తెలుగుదేశంకి ఇస్తే మీరు చేస్తారని అడుగుతున్నారు. 12 నియోజకవర్గాలకి తెలుగుదేశం ఇస్తే మేము చేయమని మీతో ఎవరైనా చెప్పినారా? మీకు 12 నియోజకవర్గాలు మా పొత్తు ఉంటుంది, మేము చేస్తామని మీకు అందరికీ తెలుసు. పదే ఈ ఒక్క సీటు కోసం మేము జనసేన అందరం ఆశించుకొని ఉన్నాము. 100 రూపాయలు పెట్రోల్కి వేసుకొని సాయంత్రం అన్నానికి కూడా తింటారు, లేకుండా జన సైనికులు అంతగా పని చేసిన వాళ్ళు అనంతపురంలో ఉన్నారు. ఈ సీటు కోసము ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. ఈ సీటు కూడా పవన్ కళ్యాణ్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు తల ఉంచి నమస్కరిస్తున్నాము. మాకు అనంతపురంలో కూడా మా కమిటీ తరఫున మేము కమిటీ ప్రతి ఒక్కరికి అందరికీ ఇళ్ళ కాటికి పోయి మేము మీటింగ్లు పెట్టి, ఫంక్షన్లు పెట్టి, ప్రోగ్రాంలు పెట్టి, ప్రతి ఒక్క ప్రోగ్రాంకి ఈ మా జనసేన మాకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తాడని చెప్పుకొని ఇళ్లలో లేడీస్ అంతా బయటకు వచ్చి ఈసారి టికెట్ తెచ్చించుకోండి, మేము గెలిపిస్తామని చెప్పి ఎంతోమంది మా కులస్తులు కూడా ఎంతోమంది చెప్పినారు. కాకపోతే టికెట్ 14 నియోజకవర్గాల్లో ఉన్న ఒక్క సీటు కూడా ఈరోజు తారుమారైతుందనే బాధ తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా మేము చేసేకి తప్పకుండా పనిచేస్తాము. కాకపోతే ఈ అనంతపురానికి కూడా మాకు అనుమానంగా ఉంది. ప్రతి ఒక్కరూ మీకు సార్ పవన్ కళ్యాణ్ గారు మీకు ఎవరైనా చెప్పిండొచ్చు, డబ్బులు పెట్టుకోలేరని చెప్పిండొచ్చు, వాళ్ళు గెలిచలేరని చెప్పిండొచ్చు. అవును సార్, ఎవరైనా కానీ మీకు ఏదైనా తప్పుడు సమాచారాలు ఇచ్చిండొచ్చు. కాకపోతే మేము మొన్న వచ్చినప్పుడు మీతో పర్సనల్గా కలిసినప్పుడు కూడా సార్ మాకు అనంతరం టికెట్ ఇవ్వకపోతే చాలా అవమానపడతాం, మేము చాలామంది మేమంతా ఆశించుకొని ఉన్నాము, గెలిపించుకొని తీరుతామని చెప్పి మీకు పర్సనల్గా కూడా మేము చెప్పినాం సార్. ఈ అనంతపురంలో మీరు జనసేన టికెట్ కేటాయిస్తే గెలిపించుకునేది గ్యారెంటీగా గెలిపించుకుంటామని చెప్పి ఈ వీడియో ముఖంగా మీకు చెప్తున్నాము. మీరు రాష్ట్రం కోసం అయితే నా రాష్ట్రం నాశనం అయిపోతుందని మీరు ఎంత తపన పడుతున్నారో ఈ అనంతపురం జిల్లా కూడా నాశనం అయిపోతుంది మా జనసేన అని చెప్పి మేము ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు సార్. ఈ బాధ మేము ఏ మగం పెట్టుకొని రేపు పొద్దున మా కేడర్ని కాపాడుకోవాలా, మా జనసేన జెండాను ఎట్లా కాపాడుకోవాలా, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా సార్? మేము మీకు చెప్పుకుంటాము. ఎంతోమంది మీకు వచ్చి తప్పుడు సమాచారాలు ఇచ్చింటారు. ఆ తప్పుడు సమాచారం పట్టుకొని మీరు టికెట్ వేరే వాళ్ళకి కేటాయిస్తే నాకు కొంత విషయం ఇచ్చేది మేలేమో అనిపిస్తాను సార్. మీరు ఈ పని మాత్రం మీరు చేయొద్దండి. అనంతపురం జిల్లాకు మాత్రం మీరు ఖచ్చితంగా మీరు జనసేన కేటాయిస్తేనే మేము ఆశించుకొని ఉన్నాము. మీరుండరు సార్, మీరు 10 ఏళ్ళైనా ఉంటారు, 20 ఏళ్ళైనా ఉంటారు, మేము ఎదురు చూస్తాను. నా కులస్తులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, వాళ్ళంతా నా వెంట నడిచే వరకు ఎదురు చూస్తాను. ఇంకా 20 సంవత్సరాలు అన్నారు సార్ మీరు నాతో. మేము కూడా సత్యంత వరకు నీ అంటే ఉంటాం. కానీ మీరు నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను నిలదీయండి అన్నారు.
కానీ ఈరోజు మీరు మేము తప్పండి అనుకోండి, ఒప్పండి అనుకోండి, మా కులానికి కానీ నేను ఏం చెప్పాలో సంఘం తరపున మన పిల్లల జనసేన పార్టీలో కార్యకర్తలకు ఏం చెప్పుకోవాలో దిక్కుదోచిన పరిస్థితుల్లో ఆవేశంగా మాట్లాడతాను, తప్పుగా అనుకోవద్దండి. ఈ ఆవేశం ఎందుకంటే జనసేన టికెట్ 14 నియోజకవర్గాల్లో అనంతపురంలో ఒక్క సీటు తెచ్చుకోవాలని పోయినారు. తువ్వుని మూసి మమ్మల్ని జనసేనలో ఉండే పిల్లలు పక్కకు పోతే కూడా మా బాధ, మేము పార్టీని ఎట్లా కాపాడుకోవాలి సార్? మేము జనసేన పార్టీని మేము ఎలా కాపాడుకోవాలా? మమ్మల్ని అంటారు కొంత పెద్దలు వయసులో, రే పొలం రా మన ప్రోగ్రామ్ ఉందంటే పాలనా బాగు చేసినా కానీ ఒక సీటు తెప్పించుకునే చేతకాల నీకు అంటారు సార్. బయలుపడాలి సార్ మేము. మాకు టికెట్ దయచేసి అనంతపురం టికెట్ మాత్రం జనసేనకి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. తప్పుంటే క్షమించండి. సత్యాంత వరకు మీ అంటే ఉంటాము, మీతోనే ఉంటాము. జై జనసేన. కలుస్తాను, గేట్ల కాడ కాపులా ఉండి కానీ కలుస్తాను. రేపో మొన్నాడో పోతాను. ఆ దురద నాకు ఎక్కువ, పవన్ కళ్యాణ్ దురద ఎక్కువ ఉంది నాకు, పోతాను. మనం చూస్తూ ఉన్నాం గత 2-3 రోజుల నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఎవరికి ఎక్కడెక్కడ సీట్లు అనేది ప్రకటిస్తూ ఉన్నారు. అందులో భాగంగా దాదాపుగా ముందు నుంచి అనంతపురం అర్బన్ టికెట్ ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థికి ఖరారైన విషయం అందరికీ తెలిసిందేదే. కానీ ఈరోజు ఉన్న పలంగా జనసేన పార్టీ టికెట్ ఇక్కడ గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దయచేసి మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అనంతపురం నగర కమిటీ తరపున, అనంతపురం జిల్లా కమిటీ తరపున మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. దయచేసి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే 14 నియోజకవర్గాల్లో ఒక సీటు మాత్రమే బీజేపీకి అంటున్నారు, మిగతావన్నీ టీడీపీకి అంటున్నారు. ఈ అనంతపురం అర్బన్లో జనసేన పార్టీకి కేటాయించిన సీటు ఏ విధంగా ముందు నుంచి కేటాయించారో అదేవిధంగా జనసేన పార్టీ కేటాయించాలని కోరుతున్నాం. జిల్లాలో జనసేన పార్టీ రిప్రజెంటేషన్ లేకపోతే రాబో రోజుల్లో ఎలక్షన్ తర్వాత జనసేన పార్టీ జెండానే కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, జనసేన పార్టీ తరపున ఇక్కడ నాయకులు లేకపోతే, కనీసం మన ఎమ్మెల్యే అభ్యర్థి లేకపోతే ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఒకసారి ఊహించమని మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాం. సార్, మేము దాదాపుగా నేను కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశాం. ఆ రోజు కూడా అన్నయ్య చిరంజీవి గారి సమక్షంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కోసం, గెలుపు కోసం పనిచేశాం. దాని తర్వాత కూడా మరి మీరు 2016 నవంబర్ 11వ తేదీ స్పెషల్ స్టేటస్ మీద అనంతపురానికి వచ్చిన ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో మేము ఎక్కడే కానీ వెనుతిరగకుండా అనంతపురం అర్బన్ నుంచి ఖచ్చితంగా ఎక్కడైనా సరే కార్యక్రమాలు మీరు ఏవి చెప్తే ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. జనసేన పార్టీ ఆ జెండాను మా భుజాలపైన మోసుకుంటూ వస్తున్నారు కార్యకర్తలందరూ. ఇక్కడ ఈ కార్యకర్తల్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్ నుంచి ఖచ్చితంగా సీటు కేటాయించాలి. సీటు కేటాయించని సమయంలో జనసేన పార్టీ తీవ్రంగా ఇబ్బంది పడుతుంది, జనసేన పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది పడతారని తెలియజేస్తున్నాం. మీరు నిన్నటి రోజున మంగళగిరి ఆఫీస్లో మాట్లాడినటువంటి ఆవిర్భావ సభ సందర్భంగా మాట్లాడినటువంటి స్పీచ్ చూసిన తర్వాత మాకు అనుమానం వస్తుంది, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే కొంతమంది ఇక్కడ త్యాగం చేయాల్సి వస్తుంది. అందులో పేర్లు కూడా మీరు చెప్పారు. ఆ పేర్లలో ఉన్నటువంటి వ్యక్తి అనంతపురం జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ పేరు కూడా చెప్పారు. కాబట్టి దయచేసి అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్ని మీరు జనసేన పార్టీ కేటాయించాలి.